పల్లవి ప్రశాంత్ కోసం బెయిల్ పేపర్స్‌ని తీసుకొచ్చారట రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పల్లవి ప్రశాంత్ కోసం బెయిల్ పేపర్స్‌ని తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. పల్లవి ప్రశాంత్ మరి 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్‌గా నిలిచారు. ఆయన 7కి విన్నర్‌గా నిలిచి ఆయన అద్భుతమైన విజయం సాధించారనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అంతా దారుణంగానే ఉంది. ఆయన ఇప్పుడు జైలు పాలయ్యారు. కారణం ఆయన పేరు చెప్పి ఫ్యాన్స్ చేసినటువంటి విధ్వంసంలో ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ప్రజల బస్సులు, ప్రభుత్వ ఆస్తులు, అలాగే ఇంకా మరి మిగతా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన కార్లు, బీభత్సమైనటువంటి భయాందోళన సన్నివేశాలు జరిగాయి. దీనంతటికి ప్రశాంత్ చెప్పిన మాట వినకపోవడమే కారణమని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తప్పేమీ లేదని, అక్కడ జరిగినటువంటి వాటికి ఆయనకి ఏం సంబంధమని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌కి సంబంధించి తాజాగా మరి ఏ సంబంధము లేదని, ఆయన అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని బెయిల్ పేపర్స్‌ని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ ప్రశాంత్ తప్ప అందులో ఏమీ లేదని ఆయన 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చారు. ఆ ఆనందంలో వాళ్ళు చెప్పిన పని చేశారు. పల్లవి ప్రశాంత్‌కి కాస్త ప్రజాభిమానం ఆ టైంలో అనాలోచితంగా చేశారు. దానికి క్రమశిక్షణ రాహిత్యం కింద 14 రోజులు రిమాండ్ విధించడం చాలా దారుణం అంటూ చెప్పారట.